హాయ్ గాయ్స్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ వరంగల్ పిల్ల. ఈరోజు ఫిష్ ఫ్రై ఎలా చేసుకుందామో చూద్దాం. ఒక కడాయి తీసుకొని దాంట్లో తగినంత నూనె పోసుకొని దాంట్లో నేను ఒక 6 పీస్ వేసుకున్నాను అనమాట. మీరు ఆయిల్ తగ్గట్టు ఎన్నైనా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత అవి మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇదంతా చేసేటప్పుడు కంపల్సరీ గ్యాస్ అనేది లో ఫ్లేమ్లో అయినా లేదా మిడిల్ ఫ్లేమ్లో అయినా పెట్టుకోవాలి. హైగా పెట్టుకుంటే అవి చితకడం కానీ లేకపోతే మాడిపోయి లోపల కుకింగ్ అవ్వకుండా ఉంటాయి. కాబట్టి ఇలా మంచిగా ఓకే అనుకుంటా ఇట్లా తిప్పేసుకుంటూ ఉండాలన్నమాట. ఇది ఫస్ట్దే, నేను స్టార్టింగే విడదీయడం మర్చిపోయాను. సారీ ఫ్రెండ్స్, ఈ మధ్యలో వీడియోస్ రావట్లేదు. ఇంటికి వచ్చాను, చాలా వర్క్ ఉంది. వర్క్ విషయంలో మళ్ళీ ఇంకోటి నా ఫోన్ ట్యాబ్యాడ్ పగిలిపోయింది. ఆర్డర్ చేశాను, అది వచ్చినప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఇది ఫస్ట్ అన్నమాట. ఇంకా 6 పీసెస్ ఉన్నాయి. చూద్దాం ఎలా అవుతుందో మీకు నేను చూపెడతా మొత్తం ప్రిపేర్ అయ్యాక. ఇది ఫ్రై అయ్యేంత వరకు మనం ఈరోజు స్పెషల్ ఏం చూద్దామా? స్పెషల్స్ ఏమీ లేవు, జస్ట్ ఇది వేడివేడి రైస్ అన్నమాట. ఇది పొద్దున నాట్ల ఉప్మా, హెల్త్కి చాలా మంచిది. మీకు ఆ రెసిపీ కావాలంటే నేను యూట్యూబ్లో పెడతాను, కామెంట్ చేయండి. అండ్ ఇది వేడి చేపల పులుసు నైటే చేశాను. ఈరోజు వేరే దగ్గర కొంచెం భోజనాలు ఉన్నాయన్నమాట. డాడీ అందరు అక్కడికి వెళ్ళాలన్నమాట. చాలా చిక్కగా చాలా బాగా వచ్చింది. మీకు ఓలా వీట్ రెసిపీ కూడా కావాలంటే నన్ను అడగండి, నేను కంపల్సరీ పెడతాను. పాలు తాగేసాను. అంత డైట్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి కూడా మీకు కావాలంటే నేను చెప్తాను. నేను కూడా డైట్ పౌడర్ రోజు వీక్లో 5 టైమ్స్ తాగుతాను. ఎందుకంటే డైలీ తాగడం వల్ల డైజెషన్ ప్రాబ్లం అలా ఉంటుంది కాబట్టి నేను ఓన్లీ వీక్లో 5 డేస్ మాత్రమే తాగుతాను అనమాట. మీకు కూడా ఆ డైట్ పౌడర్ కావాలంటే నన్ను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీలో నేను కూడా ఒకదాన్ని అనుకొని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అలా ఏమనుకోకండి. ఇట్లా తీసుకోవాలన్నమాట. ఇవి ఆల్రెడీ కుక్ అయ్యాయి. మీకు కుక్ అయ్యాయి అనిపిస్తే తీసుకోవచ్చు, నాకైతే అనిపించింది అందుకే తీసుకున్నాను నేను. ఇప్పుడు ఇంకో వేసుకున్నా. ఇప్పుడు 4 వేసుకుంటున్నాను, ఎందుకంటే ఆయిల్ తగ్గింది కాబట్టి మనం 4 వేసుకోవాలి. స్టార్టింగ్లో ఆయిల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను 6 పీస్ వేసుకున్నాను అనమాట. ఇప్పుడు 4 వేసుకున్నాను. మళ్ళీ ఉన్న 2 పీస్ వేసుకుంటే కుక్ అవుతుంది అవ్వదు కదా అని చెప్పి నేను తర్వాత మళ్ళీ 2 పీస్ వేసుకుంటాను. నాకు ఫిష్ ఫ్రై కన్నా ఫిష్ పులుసే ఎక్కువ ఇష్టం ఫ్రెండ్స్. ఫ్రై అంతగా ఇష్టపడ, బట్ డాడీ ఎక్కువ తెచ్చింది కాబట్టి అంత పులుసు వేస్తే వేస్ట్ అవుతుంది ఎందుకని చెప్పి ఫ్రై చేస్తున్నాను అనమాట. ఒక యాక్చువల్ 6 పీస్ తీసాము, అవి చాలా లావుగా ఉన్నాయి అందుకే కట్ చేశాను అనమాట. కట్ చేయడం వల్ల 11 పీస్ అయినాయి. ఇలా ఊకే అనుకుంటూ ఉండాలి, ఎందుకంటే మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మాడకుండా చూసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఓకే ఇలా వెనకటి ముందుకు వేసుకుంటుంటే దబ్బిన అవుతుంది అనమాట. చాలామంది ఏం చేస్తారు, అన్నీ ఒకటేసారి వేసి చేస్తూ ఉంటారు. అలా కానీ ఇలా చేసుకునే బెటర్. ఎంతమందికి చేపల ఫ్రై అంటే ఇష్టమో చేపల పులుసు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఈ వెనక చూపెడతాం మళ్ళీ. బాయ్. హలో ఫ్రెండ్స్, అప్పుడు సగం వీడియో తీశాను, తర్వాత కరెంట్ పోయింది. ఆటోమేటిక్గా ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వడం వల్ల వీడియో కంటిన్యూ చేయలేకపోయాను. యాక్చువల్గా అన్నీ మనం డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత మీకు కారం ఎక్కువ తింటే మాత్రం నేనైతే 2 స్పూన్స్ కారం అండ్ పసుపు, అల్లం ఎల్లిగడ్డ దంచుకొని కొంచెం గరం మసాలా వేసి ఉప్పు అంతా వేసుకొని ఆయిల్లో, అదే డీప్ ఫ్రై చేసిన ఆయిల్లో కొంచెం తీసేసుకొని పక్క పెట్టి మీకు ఎంతైతే ఆయిల్ అయితే సరిపోతుందో అంత ఆయిల్ అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఇదే చేపల్ని వేసిన తర్వాత మీరు ఇలా ఫ్రై చేసుకుంటే అయిపోతుంది. నేను ఆల్మోస్ట్ ఒక 1 అవర్ అయింది. ఇప్పుడు కరెంట్ వచ్చి ఛార్జింగ్ పెట్టాను. అండ్ మీకు నచ్చితే ఒక హాఫ్ లెమన్ స్వీట్ చేయండి, చాలా మంచిది, చాలా బాగుంటుంది. టేస్ట్ చేశాను, చాలా బాగుంది. ఎప్పుడైనా ట్రై చేయండి. ఇంకా వేరే పద్ధతి మీకు తెలిసింటే మాత్రం నాకు చెప్పండి, ఐ విల్ ట్రై. అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. వీడియో చూస్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. బాయ్ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్.